శ్రీగురుపేటలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. శివంపేట మండలం కోడూరులో దత్తాత్రేయ స్వామి దేవాలయం, సాయిబాబా ఆలయంలో శ్రీ గురుపేటం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు బుధవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సుహాసినిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం గురుపేటం ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువుల మహిమ, భారతీయ సంస్కృతిలో గురువు స్థానం గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గురుపేటం చారిటబుల్ ట్రస్ట్ సమాజ్ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోందని శివకుమార్ గౌడ్ తెలిపారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బండారి గంగాధర్, శివంపేట సర్పంచ్ వెంకటేష్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మత్స్యగంధిని సత్యవతిగా శంకర మహారాజుని వివాహమాడి అక్కడ నుండి మహాభారత వృత్తాంతము జరిగిన విషయము అందరికీ విదితమే. మత్స్యగంధిని అనే దంపతులకు కన్యగా ఉన్నప్పుడే వ్యాసభవనాలు జన్మిస్తారు. తర్వాత పరాశర మహాముని తపస్సుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత శ్రీ వ్యాస భగవానుడి పుట్టినరోజున ఈ గురు పౌర్ణిమను జరిపించుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ రోజును వ్యాస భగవానుడు భగవంతుడు ప్రసాదించిన వేదాలను ఈ జగత్తుకు పరిచయం చేసి ఈ 4 వేదాలను వ్యాసభగవానుడు 4 శిష్యులతో అందరికీ తెలియజేశారు. తర్వాత ఈ సందర్భంలో సనాతన ధర్మం అనే పదానికి అర్థము సూర్యచంద్రులు, ఈ యొక్క ప్రకృతి అంటే పంచభూతాలు, నీరు, అగ్ని, ఆకాశము, భూమి, గాలి, ఇవి ఏవైతే పాటిస్తున్నాయో అదే సనాతన ధర్మం. సూర్యచంద్రులు ఏ సనాతన ధర్మాన్ని ఒక వ్యక్తికో కానీ ఒక మతానికో కానీ వ్యాస భగవాన్ని ఒక వాక్యము, మీరు మీ పట్ల ఎవరైతే ప్రవర్తించని విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించకూడదు అని వ్యాస భగవానులు చెప్పిన అమూల్యమైన వాక్కు. అంటే ఇతరుల పట్ల 4 వేదాలకు అద్వైత సిద్ధాంతాన్ని పొందుపరిచి మన దేశంలో 4 వైపులా 4 పీఠాలను స్థాపించి వారు అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి అందరికీ తెలియజేసిన మహానుభావులు. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయము, ఈ జగత్తుకు మొత్తం గురువు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురుమన్నం. పరమ గురువులైన పీఠాధిపతులు, గురువులు దానిని వక్రీకరించకుండా, పక్కదారిని పఠించకుండా సనాతన ధర్మం సూర్యచంద్రులు ఏదైతే పాటిస్తున్నారో, పంచభూతాలు ఏవైతే పాటిస్తున్నాయో, అందరినీ సమానంగా చూస్తున్నాయో, అన్ని మతాలను సమానంగా చూస్తున్నాయో ఆ విధంగా చూడాలని చెప్పేసి పదే పదే పరమ గురువు అందరినీ ప్రార్థిస్తున్నాను. అందరూ ఒకే మాట. ఏ విధంగా అయితే కలియుగంలో భగవన్నామస్మరణ తర్వాత వ్యాస భగవానుడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణుని నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః అన్నారు. వ్యాసభావాన్ని జననము సాక్షాత్తు ఆ జగదాంబ యొక్క ప్రేరణ వల్ల వ్యాసభవనుడు